వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మాట్లాడి మీకు ఏ విషయం అనేది చెప్పండి. ఇప్పుడే చెప్పాలా చెప్పడం నా చేతులు ఆయన చెప్పబట్టి దాదాపు 5 నుంచి అదే మాట చెప్తున్నాడు సార్. సార్ గారు 5 నుంచి అదే మాట చెప్తున్నారు సార్. ఇప్పుడు చెప్తాం సార్. ఇప్పుడు పరిష్కారం అయితే ఇక్కడ వెళ్తాం. ఇంకొకటి చెప్పేసి మేము ఫారిన్ కూడా రన్ అవుతుంది అడిగి పోతాం. మేము ఇడిపోతాం. మీరు దీన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? సమస్య పరిష్కారం నేను కూడా ఇక్కడ ఉద్యోగిని. కొంతమంది కన్నా పై స్థాయిలో ఉన్నాను, చాలా మంది కన్నా కింద స్థాయిలో ఉన్నాను. నేను మీరు ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ నాకన్నా పెద్దవాళ్ళకి ఇచ్చానని అన్నారు కాబట్టి నేను ఆ విషయం కూడా నాకు నోటీస్ లేదు. మీరు ఇచ్చారన్నారు కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడి అందులో మేము ఏవి జెన్యూన్గా ఉన్నాయి ఏంటనేది మా హెడ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి మీకు నేను అప్డేట్ చేస్తాను. నా చేతులు చెవులో పూలు పెట్టుకున్నారా సార్? నేను డెసిషన్ చెవులో ఏమైనా పూలు పెట్టుకోలేదా? ఆల్రెడీ మీరు మాట్లాడారు, నువ్వు కూడా ఉన్నావు. ఆ రోజు మాట్లాడిన రోజు మీరు కూడా ఉన్నారు. ఇదంతా సార్, ఇది పరిష్కారం ఆలోచన చేయండి. కొంచెం ముందు పోతే మేము పోతాం. మీరు ఈ రోజు ఏమొచ్చి చెప్పారో కంపెనీకి అర్థమైపోయింది. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వల్ల కొలింగుల మండలంలో దాదాపు 12 గ్రామాలు కలవటాల కొలింగుల మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి భూములు భూసేకరణ చేశారు. భూసేకరణ చేసేటువంటి సమయంలో వాళ్ళ పిల్లలకి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు మాట తప్పారు. రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా గత నెల రోజుల క్రితం ఇదే రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైస్ ప్రెసిడెంట్ రామరాజు గారితో మేము సిపిఐ ప్రతినిధి సంఘ ప్రతినిధులుగా చర్చలు జరిపాం. 2 వారాలకు మాట ఇస్తారని చెప్పి మాట తప్పాడు కాబట్టి ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేశాం రైతులతో. ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఏవైతే డిమాండ్స్తో కూడుకున్న సమస్యల పరిష్కారం కాకపోతే దానిపైన ఖచ్చితంగా ఈ స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలి. చేయని పక్షంలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి మంత్రి ఇంటికి మారుస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే రాజకీయాలతో ముడిపడింది. గత పాలకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొలింగుళ్ళ కానీ సంజామల మండలం కానీ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల గతంలో పరిపాలన చేసిన పాలకులు నిర్లక్ష్యం చేశారు, రైతులను మోసం చేశారని ఆ రోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్యులు ఆయనే కాబట్టి ఈ అంశం పైన జోక్యం చేసుకోకపోతే మేము సోమవారం రోజు ఇక్కడ మా కార్యాచరణను కూడా ఇక్కడే ప్రకటిస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే మంత్రి ఇటను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆగస్టు లోపల ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు నెలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇండ్లు కూడా ముట్టడించడానికి రైతులతో కలిపి ప్రతి గ్రామం తిరుగుతాం. ఈ 2 మండలాల్లో కొల్లిముల్ల సంజీవన మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాల వల్ల నష్టపోయినటువంటి రైతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా సేకరిస్తాం, రైతులను సమీకరిస్తాం. రైతులు ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తా ఉంది, ఈరోజు P4 పథకం కింద నేను అందరినీ కూడా అభివృద్ధి చేస్తాను, వాళ్ళు ఉన్నత స్థాయి తీసుకుపోతానని. మంచిదే, అందరూ కూడా అభినందిస్తారు. కానీ ఇక్కడ భూములు కోల్పోయిన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వీళ్ళని పోలీసులతో దౌర్జన్యం చేయించి భయపెట్టిస్తారని చూస్తా ఉన్నారు. ఈ అంశం మీద ఖచ్చితంగా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్యులు దీన్ని జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని, చేయని పక్షంలో ఆయన ఇంటి దగ్గర ఆందోళన చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. ఆయన నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వంతో జరిపినాం, ఆయన ఒక ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ నడిపేటువంటి వాళ్ళు కూడా ఆయనే. సమస్య మంత్రి గారి దృష్టికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన ఆ రోజు ఏమన్నాడు, ఇది ఇంకా నా దృష్టికి రాలేదు, గతంలో కాటసాని రామరెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ పార్ట్నర్షిప్ ఉన్నారు కాబట్టి వాళ్ళే ఎక్కువ దీన్ని హ్యాండిల్ చేస్తారు, ఇంకా మన గ్రిప్లేకి రాలేదు, మా గ్రిప్లేకి వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆయనకు తెలియకున్నటువంటి సమస్య లేదు. ఆయన ఎక్కడో బయట వ్యక్తి కాదు, ఈ స్థానిక శాసనసభ్యుడే. స్థానికంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఈరోజు అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొంటే అదే రైతు ఉద్యమంలో పాల్గొన్న నువ్వు వాళ్ళమ్మడి పోవద్దు, నీకు పలానా కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పిన ఆయనకి, కాంట్రాక్టులు చూపించిన ఆయనకి ఈరోజు ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ ఉద్యమం గురించి తెలియదా? ఇది ఎక్కడి దారుణం? కాబట్టి నా గౌరవం మాకు ఆయన మీద కూడా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. గత పాలకుల కంటే ఈయన అభివృద్ధి చేస్తాడనేటువంటి ప్రజలకు కూడా నమ్మకం ఉంది, మాకు కూడా ఉంది.
ఆయన చేయని పక్షంలో మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి వీళ్ళు వేసుకున్నటువంటి పండ్ల తోటలు కానీ, అదేవిధంగా వారు వేసుకున్నటువంటి పంట పొలాలు ఈ పొగ చూడడం వల్ల మొత్తము పొగ వండడం వల్ల బాగా నష్టపోయారు. అదేవిధంగా భూములకు సంబంధించి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఎకరాలకి దేవాదాయ ధర్మాదాయ భూములు అన్నీ కూడా వాళ్ళంతా కూడా గతంలో తరతరాలుగా వాళ్ళు వేసుకునేటువంటి వాళ్ళు. ఒక దెబ్బతో ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు మళ్ళీ వేలంలో దక్కనీయకుండా వాళ్ళే స్వాధీనం చేసుకొని రైతుల ఉపాధిని కూడా ఆ రకంగా దెబ్బతీశారు. మరి అంశం పైన కూడా మొత్తం వీటన్నిటిపైన కూడా మేము మాట్లాడాము. మరి ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యానికి మేము హెచ్చరించేది ఒకటే, దీన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం చిత్తశుద్ధితో కృషి చేసి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం కృషి చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా న్యాయం చేయనీకి మీరు సుముఖంగా లేకపోతే ఇక్కడ రైతులతో కలిసి సిపిఐ తరఫున, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రానున్న కాలంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. మేనేజ్మెంట్ ని మెడలు వంచేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.